ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో శ్రోతలందరికీ వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. మరొక ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దావీదు రచించిన ఈ కీర్తన ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తోంది. దేవుడు తన కొరకు తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటాం. కొంతమంది తెలుసుకోవాల్సిన దానికన్నా అనవసరమైన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నప్పుడే నిజమైన సంతోషాన్ని పొందగలం. ప్రభువు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు. మనలో ఏ మంచితనాన్ని చూచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఏ గొప్పతనాన్ని చూచి ప్రేమించాడు అంటే ఏమీ లేదు. ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతుకుతున్నామో, ఎప్పుడు వెళ్ళిపోతామో వివరణ లేని బ్రతుకు మనిషి బ్రతుకు. దేవునికి ఉపయోగపడే జీవితాలు ఎవ్వరికీ లేవు. కానీ దేవుడు తన ఉన్నతమైన ప్రేమ చేత, తన కృప చేత ఏర్పరచుకుని తన బిడ్డలుగా అంగీకరించి పనికిరాని పాత్రలమైన మనలను పనికి వచ్చే పాత్రలుగా చేసి ఉన్నాడు. దేవుని ఏర్పాటు ఎంతో గొప్పది. లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడని అపోస్తులుడైన పౌలు తన పత్రికలో రాశాడు. నిజమే, ఎవరైనా ప్రపంచంలో ఎవరినైనా ఏర్పాటు చేసుకోవాలంటే స్థాయిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, హోదాను బట్టి, చదువును బట్టి ఏర్పాటు చేసుకుంటారేమో. కానీ దేవుడు మనల్లో ఏ మంచి చూసి మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మనము ఎలా ఉన్నామో అలాగే దేవుడు మనల్ని ప్రేమించాడు. పాపులమై ఉండగానే మన కొరకు యేసుప్రభు వారు మరణించారు. ఆయన ప్రేమ ద్వారా మనము ఏర్పాటు చేయబడ్డాం. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే విషయాన్ని తెలియచేశారు. నేను మిమ్ములను ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే మీరు ఫలించాలని అని ప్రభు మాట్లాడారు. మనము ఫలములు ఫలించినట్టు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనలో ఫలములు లేకపోవచ్చు, ఆశీర్వాదాలు లేకపోవచ్చు, ఫలించే అనుభవంలోకి రాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు గాను మనము ఫలించాలి. చాలాసార్లు కృంగుదల, వేదన, నిరాశ మన జీవితాల్లోనికి వచ్చేస్తుంటాయి. దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ లేఖన భాగం సెలవిస్తూ ఉంది, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు పనికి రానివాడవని లోకం అన్నప్పటికీ, సొంత వారు నిందించున్నప్పటికీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే, నిజమైన భక్తి నీవు చేయగలిగితే, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని గుర్తించగలిగితే దేవుని కొరకు వాడబడతాం. మనము ఈ లోకం నుండి ఏమీ పట్టుకెళ్ళలేకపోవచ్చు. కానీ ప్రభు కొరకు, నిన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు ఏదైతే నీవు ఫలిస్తావో దాన్ని నూరంతలుగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ తప్పక పొందుకుంటాం. ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని తన కుమారుని ద్వారా కృప చొప్పున మనల్ని ఏర్పరచుకున్న దేవుణ్ణి మందిరమందు చేరి స్తుతించడం, ప్రార్థించడం మనకి ఆశీర్వాదకరం. దేవుని దినాన్ని దేవునికిచ్చి 1000 దినాల శ్రేష్టతను సంపాదించుకుందాం. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా మొర ఆలకించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. మా ప్రియులను ఈ పరిశుద్ధారాధన దినము ఆశీర్వాదాలతో నింపండి. నీ భక్తులుగా మమ్మల్ని ఏర్పరచుకున్నావని గుర్తెరిగి మమ్మల్ని ఏర్పరచుకున్న నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని ఉంచమని అడుగుచు ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయము, ఆశీర్వదించమని అనేక ప్రాంతాల నుండి వింటున్న ప్రతి ఒక్కరి పట్ల నీ ఏర్పాటును జరిగించమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.